पीपीआर मेमोरियल लाइब्रेरी एवं रीडिंग रूम का उद्घाटन सिरपुर विधायक डॉक्टर पलवई हरीश बाबू ने किया। कागज नगर सिरपुर विधायक डॉक्टर पलवई हरीश बाबू ने आज कस्बे के सार्वजनिक कार्यालय में स्वर्गीय प्रजाबंधु श्री पलवई पुरुषोत्तम राव स्मृति पुस्तकालय एवं वाचनालय का उद्घाटन किया। इस अवसर पर उन्होंने कहा कि प्रजाबंधु पुरुषोत्तम राव का सार्वजनिक कार्यालय से बहुत गहरा संबंध था, इसलिए उनकी स्मृति में उनके कार्यालय को पुस्तकालय सह वाचनालय में परिवर्तित कर दिया गया। उन्होंने कहा कि पुस्तकालय सह वाचनालय नियमित रूप से प्रातः 9 बजे से शाम 5 बजे तक खुला रहेगा और पुस्तकालय अध्यक्ष उपलब्ध रहेंगे। बेरोजगारों और प्रतियोगी परीक्षाओं में बैठने वाले उम्मीदवारों को इस पुस्तकालय सह वाचनालय का उपयोग करने के लिए आमंत्रित किया जाता है। कार्यक्रम में प्रदेश कार्य समिति सदस्य कोंगा सत्यनारायण, प्रदेश ओबीसी मोर्चा कार्यकारी समिति सदस्य गोलिम वेंकटेश, जिला महासचिव धोनी श्रीशैलम, विधानसभा संयोजक गोलापल्ली वीरभद्रचारी, नगर अध्यक्ष सिंदम श्रीनिवास, पूर्व पार्षद एरला विश्वेश्वर और भाजपा नेता कार्यकर्ता शामिल हुए। नव भारत समाचार से प्रयाग तिवाड़ी की रिपोर्ट। కాగజ్నగర్ పట్టణంలోని ప్రజా కార్యాలయంలో స్వర్గీయ పాల్వాయి పురుషోత్తమరావు మెమోరియల్ రీడింగ్ రూమ్ కమ్ లైబ్రరీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది। పురుషోత్తమరావు గారికి ప్రజా కార్యాలయానికి అవినాభావ సంబంధం ఉండే దాదాపు 10 సంవత్సరాలు తను ప్రజా దర్బార్ను ఇదే కార్యాలయం నుంచి నడిపి ఇదే కార్యాలయంలో వారు నక్సలైట్ తూటాడకు బలైనారు। కాబట్టి వారికి స్మారకార్థం ఈ ప్రాంగణాన్ని ప్రజలకు ఉపయోగార్థంగా తీర్చిదిద్దాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది। ఇక్కడికి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, తర్వాత ఇవాళ సివిల్స్ కానివ్వండి, మిగతా ఏ పరీక్షలకు సిద్ధమైనా కానీ మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వారికి ఇది ఒక రీడింగ్ రూము, ఒక లైబ్రరీ, తర్వాత సపరేట్ బాత్రూమ్స్, కొంచెం వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది। అట్లనే లైబ్రరీని కూడా అంచెలంచెలుగా ఇంప్రూవ్ చేసి అన్ని రకాల పుస్తకాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది డిజిటల్ లైబ్రరీగా కన్వర్ట్ చేయడానికి శ్రీకారం చుట్టినాం। తప్పకుండా పట్టణ ప్రజలు కానివ్వండి, పరిసర ప్రాంతాల ప్రజలు కానివ్వండి, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, వారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్రాంగణాన్ని పూర్తి ఉచితంగా ఉపయోగించుకోవచ్చు। మంచినీటి సౌకర్యం, మిగతా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది। కాబట్టి నాకు చాలా వరకు అభ్యర్థనలు వచ్చినాయి, చాలా వరకు। ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, మహిళలు, పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉండి చదువుకోలేని పరిస్థితి, మా కాలేజీలో రీడింగ్ రూమ్ లేదు, ప్రభుత్వ లైబ్రరీలో రీడింగ్ రూమ్ లేకపోవడం కూడా ఒక లోపంగా ఉన్నది। ఆ లోపాన్ని తీర్చడానికి ఇవాళ ప్రజా కార్యాలయాన్ని రీడింగ్ రూమ్ కమ్ లైబ్రరీగా మార్చడం జరిగింది। దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరుతూ ఉద్యోగార్థులను కోరుతూ సెలవు తీసుకుంటున్నాం। భారత్ మాతా కీ జై।